హాయ్ అండి. నమస్తే. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నానండి. ఈరోజు నేను మీకు మంచి రెసిపీ చూపిస్తాను. ఆయి బూరెలండి. మా భీమవరం సైడ్ చేసుకుంటాం ఇవి మేము. చాలా టేస్టీగా ఉంటాయి. చాలా ఆరోగ్యం కూడానండి. మీకు కూడా నచ్చితే మీరు ట్రై చేయండి. ఇంకా వంటలోకి వెళ్ళిపోదామా? మనం రేపు బూరెలు చేసుకుందాము అనుకున్నప్పుడు ఈరోజు ఉదయం 1 కప్పు మినప్పప్పు, 2 కప్పుల బియ్యం నానిన తర్వాత ఈవినింగు కొంచెం సాల్ట్ వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకొని పక్కన పెట్టుకుంటేనండి మర్నాడు ఉదయానికి పిండి రెడీ అయిపోతుంది. మనం బూరెలు చేసుకుందాము అనుకున్నప్పుడు ఒక 2 గంటల ముందు శనగపప్పు ఇలా కడిగి శుభ్రంగా నానబెట్టుకుని పక్కన పెట్టుకుంటే 2 గంటలు అయిన తర్వాత మిక్సీలో వేసుకుని మెత్తగా గ్రైండ్ చేసుకుని ఇడ్లీ రేకుల్లో వేసుకుని ఇడ్లీలా చేసుకుని ఒక 10 మినిట్స్ ఉడకబెట్టుకోవాలండి. సేమ్ ఇడ్లీలాగే. ఇదిగో మెత్తగా అయిందండి. పప్పు ఇలా ఇంత మెత్తగా రుబ్బుకోవాలి. ఒక బౌల్లో వేసేసుకుందాము. సేమ్ మనం మినప్పిండి ఇడ్లీ ఎలా వేసుకుంటామో అలాగే వేసుకోవటం అండి. కొంచెం నెయ్యి రాసాను. నెయ్యి రాయకపోయినా పర్వాలేదు, ఈజీగా వచ్చేస్తాయండి. మినప్పిండి ఇడ్లీలా కాదు. అయినా సరే నేను ఇది కొంచెం లైట్గా రాసాను. నాకు ఈ కప్పు పప్పుకి ఇలాగా 20 ఇడ్లీలు వచ్చినాయండి. ఇవి చాలా ఎక్కువ అవుతాయండి. బూరెలు కూడా చేసుకోవడం కూడా చాలా ఈజీ. కుక్కర్లో పెట్టేస్తున్నాను. ఓ 10 మినిట్స్ విజిల్ పెట్టకుండా అలా ఉంచితే మీకు 10 మినిట్స్లో రెడీ అయిపోతాయి. చూడండి, ఇలాగ ఎప్పుడన్నా మనం ఉడికినాయో లేదో చూడాలంటే ఇలా ఫోర్క్తో గుచ్చితే ఆ ఫోర్క్కి ఏమీ అంటుకోకపోతే ఉడికిపోయినాయండి. ఇవన్నీ కూడా ఒక పళ్ళులోకి తీసుకుందాము. తీసుకుని పక్కన పెడితే అవి చల్లారుతాయి. చల్లారిన తర్వాత మన చేతితో మెదుపుకుంటే పొడి పొడిగా వస్తాయండి ఇడ్లీలు. 1-2 ఉండలు ఉన్నా సరే మనం పాకంలో వేసినప్పుడు అవి మెత్తగా అయిపోతాయి. చూడండి ఎంత ఈజీగా వచ్చేస్తున్నాయో. నేను కప్పు పప్పుకి 1.5 కప్పు బెల్లం వేసుకోవాలండి. నేను కప్పు బెల్లం 1/2 కప్పు పంచదార వేశాను. కొంచెం యాలకుల పొడి వేశాను. యాలకుల పొడి మీ ఇష్టం, మీకు నచ్చితే వేసుకోండి. పంచదార వేస్తే టేస్ట్ ఉంటుందని అలా కప్పు బెల్లానికి 1/2 కప్పు పంచదార వేశానండి. ఇలా చాలామంది 2 కలిపే పెట్టేస్తారు, ఆ పొడి బెల్లం కూడాని. అలా పెడితే మనకి దగ్గర ఉండి కలుపుతూ ఉండాలండి, అడుగంటుతుంది. ఇలాగైతే కొంచెం తీగపాకం వచ్చిన తర్వాత వేస్తే ఒక 10 మినిట్స్లో అయిపోతుందండి. టేస్ట్ కోసం కొంచెం నెయ్యి వేశాను. ఇవి చల్లారిన తర్వాత ఉండలు చేసుకుని ఇంకా బూరెలు చేసుకోవటమేనండి. చల్లారిపోయింది, ఉండలు చేసేస్తున్నాను. చాలా ఈజీ అండి ఇవి చేసుకోవడం. మీరు కూడా ట్రై చేయండి. ట్రై చేసి నాకు ఎలా ఉన్నాయో కామెంట్ చేయండి. నేను సోయిపిండిలో కొంచెం పంచదార వేశాను. ఇలా పంచదార వేస్తే మనకి బూరెలు మంచి కలర్, బ్రౌన్ కలర్లో వస్తాయి. అందుకని వేసాను. నేను ఎప్పుడు ఇలాగే వేస్తాను. మీకు నచ్చితే మీరే వేసుకోండి. కొంచెం కొంచెం నెయ్యి వేసుకుంటూ మనం బూరెలు వేసుకోవడం. ఇంకా ఇలా బూరెలు స్పూన్తో వేయచ్చండి, చేత్తో కూడా వేసుకోవచ్చు. చేత్తో వేసుకుంటే తొందరగా అయిపోతాయని నేను చేత్తోటే వేస్తానండి. మీకు చూపిద్దామని ఇలా స్పూన్ తోటి వేశాను. ఇవి చాలా మంచి హెల్దీ ఫుడ్ అండి. మనం బూరెలు చేసుకుంటే డీప్ ఫ్రై చేసుకుంటే ఆ లోపల పూర్ణం బయటకు వచ్చేస్తుంది కదా. బూరెలు చేసుకున్నప్పుడు ఎప్పుడు కొంచెం టెన్షన్గా ఉంటుంది. ఆ పూర్ణం బయటకు వచ్చేస్తే నూనె అంతా పాడైపోతుంది. ఆ నూనె పారేసి మళ్ళీ కొత్త నూనె వేసుకుని చేసుకుంటూ ఉండాలి. ఆ టెన్షన్ ఏమీ లేదు కదండి. ఆరోగ్యానికి ఆరోగ్యం చేసుకోవటం
చాలా ఈజీ. మినపప్పు, శనగపప్పు ప్రోటీన్ అండి. బెల్లం ఐరన్ను, నెయ్యి కూడా ఆరోగ్యానికి మంచిది. ఏం భయపడక్కర్లేదండి. మనం రెగ్యులర్గా చేసుకుని తినచ్చు. మేమైతే రెగ్యులర్గా చేసుకుంటామండి ఇవి. మీరు కూడా ట్రై చేయండి. అయిపోయినాయండి ఆల్మోస్ట్. నాకు 20 నిమిషాలు పట్టిందండి. 3 వాయిలు వచ్చినాయి. మీరు ఇంకా ఎక్కువ చేసుకోవాలి, ఇంట్లో ఎక్కువ ఉన్నారు అనుకున్నప్పుడు ఫ్యామిలీ, మీరు పక్కనే పొయ్యి మీద ఇంకో గుంట పొంగనాల ప్యాన్ పెట్టి అందులో కూడా వేసేసుకుంటే చాలా తొందరగా అయిపోతాయండి. ఎక్కువ చేసుకోవాలనుకున్నప్పుడు అలా చేసుకోండి. నా వీడియో నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అయిపోయినాయండి, ఇంకెన్నో లేవు. ఇంకో 2, 3 ఉన్నాయి, అవి కూడా వేసేస్తే అయిపోతాయి. చాలా ఈజీ అండి చేసుకోవడం. మనం దోసపిండి ఎలాగా రుబ్బుకుంటాం కదండి, ఇంట్లో ఎప్పుడూ ఉంటుంది కదా. కొంచెం పూర్ణం ఉడకపెట్టేసుకుని ఇలా వేసేసుకోవటమండి. ఎప్పుడు కావాలంటే అప్పుడు ఒక్కొక్క వాయి వేసుకొని కూడా వేడివేడిగా తినచ్చండి. చూసారా ఎంత బాగా వచ్చినాయో. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.